తమ గ్రామానికి అండర్ బ్రిడ్జ్ కావాలంటూ ఉమ్మడి నెల్లూరు జిల్లా తొణుకుమాల ఉడతవారి పార్లపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సాగర్వాల ప్రాజెక్టులో భాగంగా మేఘా కంపెనీ చేపట్టిన రహదారి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. వంతెన నిర్మించే వరకు రహదారి నిర్మాణ పనులు జరగనివ్వమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అండర్ పాస్ వంతెన నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కూడా మేము చెప్పాము, మాకు ఇక్కడ బ్రిడ్జి కావాలని చెప్పాము, కానీ పడుచుకోలేదు. ఈ మధ్య కాలంలో మా ఎమ్మెల్యే గారు మా పంచాయతీకి పర్యటన వచ్చినప్పుడు అడిగాడు. అప్పుడు చెప్పాము, అన్న మాకు ఇట్లా బాక్స్ అదే రోడ్డు దాటేదానికి బ్రిడ్జి కావాలని చెప్పాము. ఎమ్మెల్యే గారు వెంటనే ఉండి మీరందరూ అర్జీ రాసి నాకు పంపించండి, నేను పంపిస్తాను, పీడీ పంపిస్తాను అన్నాడు. ఆల్రెడీ గతంలో కూడా మా ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, లెటర్ ఇచ్చున్నాము, ఆయన కూడా పీడీ గారు పంపించారు. కానీ దాని ఎటువంటి స్పందన ఇప్పుడు రాలేదు. ఇక్కడ ఎందువల్ల అంటే ఒక 1000 మంది ప్రతిరోజు 1000 మంది నిత్యం వెళ్తూ ఉంటారు. పిల్లలు స్కూల్కి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా తెక్కవాలని చదువుతున్నారు. ఇటు పోవాలంటే కరెక్ట్గా 1 కిలోమీటర్కి వెళ్ళిపోవచ్చు. అదే ఇక్కడ బ్రిడ్జి కానీ ఎగిపోతే అటు తిరిగి వాళ్ళు సర్వీస్ రోడ్ ఇచ్చాం కదా, సర్వీస్ రోడ్ మీద మీరు వెళ్ళండి అని అంటున్నారు. సర్వీస్ రోడ్ మీద వెళితే 5 కిలోమీటర్ వస్తుంది. తర్వాత అటు ఒక రోడ్డు వస్తుంది, గూడు నుంచి సర్వీస్ రోడ్ వస్తుంది. ఇది పోయినందువల్ల చిన్నపిల్లలు ఏ లారీ వచ్చి కొట్టేస్తుందో, ఏ వెహికల్ వచ్చి కొట్టేస్తుందో తెలియదు. అందువల్ల మేము అడిగేది ఏంటంటే మాకు కోతవేట్లు దూరంలో 1 కిలోమీటర్లో ఈ బ్రిడ్జిగా మాకు ఇచ్చేస్తే మన పిల్లలు, మా వ్యాపారస్తులు, మేము అందరం పోతాము. మాకు ధాన్యం పండుతుంది. రేపు ధాన్యం పడినప్పుడు ఇక్కడ సర్వీస్ రోడ్డు ఇక్కడ ఈ బ్రిడ్జి వేయలేదు అనుకోండి, మాకు లారీ రాదు. లారీ రాకపోతే మాకు ఒడ్లు కొలవరు. మా ఒడ్లు మేము ఊరికి అమ్ముకోవాలి, మా ధాన్యం ఊరికి అమ్ముకోవాలా. చిల్లకూరు మండలం ఉడతావారి పార్లపల్లి దగ్గర తొణుకుమాలకు సంబంధించిన గ్రామస్తులు వారికి సాగరమాల రోడ్డు నిర్మాణానికి సంబంధించి వారి గ్రామం నుంచి రోడ్డు దాటేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలా రోడ్డు దాటే క్రమంలో వాళ్ళు సుమారు 400 కిలోమీటర్లు దూరం ప్రయాణించవలసి వస్తుంది. దీనివల్ల విద్యార్థులకైతేనేమి, గ్రామస్తులకైతేనేమి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బందిని పరిష్కరించేదానికి వాళ్ళు అండర్ పాస్ కావాలని ఈరోజు అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో ఈ గ్రామస్తులు ఈ గ్రామానికి సంబంధించినటువంటి పంట పొలాలకు సంబంధించిన నీళ్లు ఆ పక్కన ఈ సాగరమాల రోడ్డు దాటిపోవాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. అక్కడ ఈ కల్వర్ట్లు నిర్మించమని కోరితే దానిపై దృష్టికి తీసుకెళ్ళి వాటికి కూడా నిర్మాణానికి కూడా అవి అనుమతులు తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నిర్మిస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళ యొక్క ప్రయాణానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన దానివల్ల రోడ్